హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి థంబ్నెయిల్ అనేది ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు. సో అది అన్నమాట. ఈరోజు మన వీడియో వచ్చేసి డిగ్రీకి సంబంధించి అందరికీ మైండ్లో ఉన్న క్వశ్చన్, డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ అసలు ఉంటాయా లేదంటే పోస్ట్పోన్ అవుతాయా అనే విషయంపై చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీకు ఈ వీడియోతో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో ప్రకారమే మనకి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. అందరు ఇక్కడ చాలామంది ఇంకా టైం టేబుల్ రాలేదు, ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అవుతాయి కావచ్చు అని చాలామందికి ఉన్న డౌట్. సో అదైతే కాదు, టైం టేబుల్ అనేది మనకు వచ్చేసింది. ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. యూజీకి సంబంధించి సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్ అండ్ సిక్స్త్ సెమ్. సో మనకి ఇక్కడ టైం టేబుల్స్ అయితే రివీల్ చేశారు. మనకి ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది అంటే మనకి ఎగ్జామ్స్ కంపల్సరీగా ఉంటాయి. సో ఎవరైతే ఇంతవరకు డౌట్స్తో ఉన్నారో వాళ్ళందరూ డౌట్స్ అన్నీ పక్కన పెట్టేసి ప్రిపరేషన్కి టైం ఇవ్వండి. ఇక పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే అసలే కనిపిస్తలేదు. సో మనకి ఇక్కడ టైం టేబుల్ అయితే రిలీజ్ అయ్యింది. మనకి ఎగ్జామ్స్ కూడా యాజ్ యూజువల్గానే ఉంటాయి. సో టైం టేబుల్ ప్రకారమే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మీరు ఎవరైతే ఇంక ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి, ఇప్పుడు ఉండయి అనుకునే వాళ్ళైతే మైండ్లో నుంచి ఆ థాట్ అనేది అయితే తీసేయండి. సో ఈ వీడియోలో చూసి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ టైంకి ఏ డేట్కి ఏం ఎగ్జామ్ ఉంది అని. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్. ఈ టైం టేబుల్ అయితే రిలేటెడ్ టు శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్. సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ థియరీ ఎగ్జామినేషన్స్ మే ఆర్ జూన్ 2025. టైం టేబుల్ టైం మార్నింగ్ సెషన్ 9 AM to 12 PM. మనకి ఎగ్జామ్స్ అయితే మార్నింగ్ సెషన్లోనే కండక్ట్ చేస్తున్నారు. 9 AM to అలాగే 12 PM వరకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డేట్స్ అండ్ డే ఇచ్చారు. అలాగే బీకామ్, నెక్స్ట్ బీబీఏ, బీకామ్కి సంబంధించి అలాగే బీబీఏకి సంబంధించి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 15 నుంచి మనకి బీకామ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. బీకామ్ వాళ్ళకి 15th డేట్ థర్స్డే రోజు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే ఎగ్జామ్ అయితే ఉంటుంది మార్నింగ్ సెషన్లో. అండ్ నెక్స్ట్ 17th డేట్ రోజు ఉంటుంది జనరల్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ 20th డేట్ రోజు ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ హిందీ ఆర్ సంస్కృత్ ఆర్ ఉర్దూ ఆర్ అరబిక్. నెక్స్ట్ థర్స్డే రోజు 22nd డేట్ రోజు అయితే మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ 24th సాటర్డే రోజు మనకి బిజినెస్ లా అనేది ఉంటుంది. నెక్స్ట్ 27th ట్యూస్డే రోజు మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ ప్రోగ్రామింగ్ విత్ C అండ్ C++ అనే సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ సెకండ్ బి వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్, సి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ 2, డి వచ్చేసి డేటా అనలిటిక్స్ ఎసెన్షియల్స్. నెక్స్ట్ ఈ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బీబీఏ వాళ్ళకి 15th థర్స్డే రోజు జనరల్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. నెక్స్ట్ 17th సాటర్డే రోజు బేసిక్ కంప్యూటర్ స్కిల్సే ఉంటుంది వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి కూడా. నెక్స్ట్ సాటర్డే రోజు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ 20 ట్యూస్డే రోజు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళకు కూడా సేమ్. నెక్స్ట్ 22 థర్స్డే రోజు ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ C++ ప్రోగ్రామింగ్ అనే లాంగ్వేజెస్ ఉంటాయి. నెక్స్ట్ సాటర్డే రోజు 24th ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది. నెక్స్ట్ 27th ట్యూస్డే రోజు బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇది సెకండ్ సెమ్కి సంబంధించి బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళ ఎగ్జామ్ టైం టేబుల్. నెక్స్ట్ వేరే గ్రూప్స్ యొక్క టైం టేబుల్ కూడా చూద్దాం. ఇందులో మనం బీఎస్సీ అండ్ బీఏ వాళ్ళ టైం టేబుల్ అనేది చూద్దాం. 14th నుండి ఎగ్జామ్స్ అనేవి వాళ్ళకు కూడా స్టార్ట్ అవుతుంది. సేమ్ డేట్ వెడ్నెస్డే రోజు లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనే ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. ఇది కామన్ ఫర్ బీఏ, బీఎస్సీ అండ్ బీఏ అందరికీ ఈ సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ 16th డేట్ ఫ్రైడే రోజు బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ నంబర్ థియరీ
or chemistry of cosmetics and food processing or Python 2. Next, vermicultural or greenhouse technology or industrial or mushroom cultivation. Next, entrepreneurship and development or technology and office administration management. నెక్స్ట్ 19th మండే రోజు మనకి జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ గ్రూప్స్ అండ్ ఆల్ స్ట్రీమ్స్. నెక్స్ట్ 21st వెనస్డే రోజు సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. తెలుగు ఆర్ హిందీ ఆర్ సంస్కృత్ ఆర్ ఉర్దూ ఆర్ అరబిక్. ఇది కూడా కామన్ ఫర్ ఆల్ స్ట్రీమ్స్ అండ్ ఆల్ గ్రూప్స్. ఇది ఈ సెకండ్ లాంగ్వేజ్ కూడా అందరికీ కామన్గా ఉంటుంది అండ్ జనరల్ ఇంగ్లీష్ కూడా అందరికీ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ 23rd ఫ్రైడే రోజు జువాలజీ ఉంటుంది. సెకండ్ మ్యాథమెటిక్స్, థర్డ్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ ఫోర్త్ ఫారెస్ట్రీ అనేది ఉంటుంది. నెక్స్ట్ 26th మండే రోజు మనకి ఇక్కడ బాటనీ ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ ఎకనామిక్స్, నెక్స్ట్ డైరీ సైన్స్, నెక్స్ట్ డాటా సైన్స్ అండ్ నెక్స్ట్ ఫిషరీస్. నెక్స్ట్ 28th వెడ్నెస్డే రోజు మనకి ఇక్కడ కెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ 30 ఫ్రైడే రోజు మనకి ఇక్కడ ఫుడ్ సైన్స్ అండ్ క్యూసీ, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ సైకాలజీ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అప్లైడ్ న్యూట్రిషన్ ఉంటుంది. నెక్స్ట్ క్లినికల్ న్యూట్రిషన్, డైటిక్స్ అనే సబ్జెక్ట్స్ పై మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ మండే రోజు మనకి మైక్రోబయాలజీ ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి థర్డ్ ట్యూస్డే రోజు బయోటెక్నాలజీ అని ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవన్నీ సబ్జెక్ట్స్. సో ఇది టైం టేబుల్. మనం నెక్స్ట్ గ్రూప్ వాళ్ళ టైం టేబుల్ కూడా చూద్దాం. బిఎస్సి గ్రూప్ వాళ్ళ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే మనకి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం బిఏ వాళ్ళ టైం టేబుల్ అయితే చూద్దాం. ఇక్కడ బిఏ వాళ్ళకి కూడా సేమ్ అన్నమాట. 14th వెడ్నెస్డే రోజు అది కామన్ ఫర్ ఆల్ అని చెప్పేసాను ఆల్రెడీ. ఆ సబ్జెక్ట్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ 16th రోజు ఫ్రైడే రోజు ఇది కూడా అందరికీ కామనే ఉంటుంది. నెక్స్ట్ మండే రోజు మనకి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది బిఏ వాళ్ళకి. నెక్స్ట్ 21st వెనస్డే రోజు ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది, అందరికీ కామన్. నెక్స్ట్ 23rd ఫ్రైడే రోజు ఇక్కడ పొలిటికల్ సైన్స్ అనేది ఉంటుంది బిఏ వాళ్ళకి. నెక్స్ట్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. సో 3 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ 26th మండే రోజు ఎకనామిక్స్ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేవి సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ 28th వెడ్నెస్డే రోజు అయితే హిస్టరీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ 30th ఫ్రైడే రోజు అయితే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, సెకండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, థర్డ్ జియోగ్రఫీ, ఫోర్త్ సైకాలజీ అండ్ మనకి సెకండ్ మండే రోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫస్ట్ సెకండ్ సోషాలజీ, థర్డ్ మోడర్న్ లాంగ్వేజ్ తెలుగు అనే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకి బిఏ వాళ్ళ టైం టేబుల్. ఇక్కడ బిఎస్సి అండ్ బిఏ వాళ్ళ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్ట్రీమ్స్కి సంబంధించి కూడా ఈ వీడియోని చూద్దాం. ఇదైతే మనకి 4th సెమ్కి సంబంధించిన టైం టేబుల్ అన్నమాట. 4th సెమ్ వాళ్ళ టైం టేబుల్ బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళది చూద్దాం ఈ వీడియోలో. డేట్ అండ్ డే వచ్చేసి 14th డేట్ వెడ్నెస్డే రోజు మనకి ఇక్కడ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ కామన్ ఫర్ ఆల్. ఈ సబ్జెక్ట్ అయితే అందరికీ కామన్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఎగ్జామ్స్ టైమింగ్స్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్లో ఉన్నాయి. 2 to 4 PM వరకు ఉన్నాయి. ఆఫ్టర్నూన్ 2 PM to 4 PM వరకు మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే 4th సెమ్ వాళ్ళ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ 16th ఫ్రైడే రోజు మనకి ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి లాంగ్వేజ్ అనేది ఉన్నది. సో మనకి బీబీఏ వాళ్ళకి చూసుకుంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ఆర్ స్టార్టప్ మేనేజ్మెంట్ అయితే ఉంది. సో వాళ్ళకు కూడా సేమ్ టైమింగ్ అన్నమాట. నెక్స్ట్ మండే రోజు 19th రోజు అయితే మనకి జనరల్ ఇంగ్లీష్ బోత్ బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళకి సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 21st వెనస్డే రోజు సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. తెలుగు, హిందీ, సంస్కృత్, ఉర్దూ, అరబిక్ బోత్ బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళకి సేమ్. నెక్స్ట్ మనకి ఇక్కడ 23rd ఫ్రైడే రోజు అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ 1 అండ్ ఎక్సెల్ ఫౌండేషన్ అనేది మనకి బీకామ్ వాళ్ళకైతే ఉంది.
నెక్స్ట్ బీబీఏ వాళ్ళకి వచ్చేసరికి బిజినెస్ లా అండ్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్ అయితే ఉంది. నెక్స్ట్ 26th మండే రోజు మనకి ఇక్కడ బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 బీకామ్ వాళ్ళకి ఉంది. నెక్స్ట్ బీబీఏ వాళ్ళకి అయితే మార్కెటింగ్ రీసెర్చ్ అనే సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ 28th వెనస్డే రోజు మనకి ఇక్కడ వెబ్ టెక్నాలజీస్ ఏ అండ్ బి, కార్పొరేట్ అకౌంటింగ్ సి, కస్టమ్స్ ప్రొడ్యూస్ అండ్ ప్రాక్టీస్ డి, ఫోర్కాస్టింగ్ అండ్ ప్రెడిక్టివ్ అనాలిసిస్. ఇక్కడ మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బీబీఏ వాళ్ళకైతే మేనేజ్మెంట్ సైన్స్, బి వచ్చేసి ఈ కామర్స్ అండ్ సి వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది బీకామ్ వాళ్ళ అండ్ బీబీఏ వాళ్ళ 4th సెమ్ టైం టేబుల్. ఇక్కడ మనకి సెకండ్ సెమ్కి సంబంధించి అలాగే 4th సెమ్కి సంబంధించి ఆల్ స్ట్రీమ్స్ యొక్క టైం టేబుల్స్ అయితే ఫినిష్ అయ్యాయి. నెక్స్ట్ 6th సెమ్ వాళ్ళ ఆల్ స్ట్రీమ్స్ యొక్క టైం టేబుల్స్ అయితే మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి వెనస్డే నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 14th వెనస్డే రోజు మనకి ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకోండి, బీఎస్సీ వాళ్ళే అలాగే బీఏ వాళ్ళే సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 16th ఫ్రైడే రోజు మనకి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 19th మండే రోజు మనకి ఇక్కడ సెకండ్ లాంగ్వేజెస్ అయితే ఇవ్వడం జరిగింది, బోత్ బీఎస్సీ అండ్ బీఏ వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ మనకి 21st వెనస్డే రోజు మనకి ఇక్కడ జువాలజీ, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ ఫారెస్ట్రీ మనకి ఇక్కడ 4 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బీఏ వాళ్ళకి కూడా పొలిటికల్ సైన్స్, నెక్స్ట్ ఆఫీస్ మేనేజ్మెంట్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 23rd ఫ్రైడే రోజు ఇక్కడ మనకి బాటనీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, డైరీ సైన్స్, డాటా సైన్స్, ఫిషరీస్. సో ఇక్కడ 6 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బీఏ వాళ్ళకైతే ఎకనామిక్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 26th మండే రోజు మనకి ఇక్కడ కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ 3 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బీఏ వాళ్ళకైతే హిస్టరీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 28th వెనస్డే రోజు అయితే మనకి ఇక్కడ ఫుడ్ సైన్స్, 2nd కంప్యూటర్ సైన్స్, 3rd కంప్యూటర్ అప్లికేషన్స్, 4th సైకాలజీ అండ్ 5th అప్లైడ్ న్యూట్రిషన్స్, 6th క్లినికల్ న్యూట్రిషన్. నెక్స్ట్ మనకి ఇక్కడ బీఏ వాళ్ళకి అయితే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్, నెక్స్ట్ జియోగ్రఫీ, నెక్స్ట్ సైకాలజీ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 30 ఫ్రైడే రోజు మనకి ఇక్కడ మైక్రోబయాలజీ, నెక్స్ట్ న్యూట్రిషన్, డైటిక్స్. ఇక్కడ మనకి బీఏ వాళ్ళకైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, మోడర్న్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇక్కడ 2nd మండే రోజు అయితే బయోటెక్నాలజీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది 6th సెమ్ వాళ్ళ బీఎస్సీ అండ్ బీఏ వాళ్ళ టైం టేబుల్. సో ఇది మీరు మీ యొక్క టైం టేబుల్ అలాగే మీ యొక్క సబ్జెక్ట్స్, మీ యొక్క డేట్స్ అన్నీ చూసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఇక్కడ డేట్స్ అనేవి చూసుకోండి, ఏ డేట్ రోజు ఏ ఎగ్జామ్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఉంది అని అయితే క్లారిటీగా చూసుకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ మనం ఇక్కడ బీకామ్ వాళ్ళ అండ్ బీబీఏ వాళ్ళ 6th సెమ్ టైం టేబుల్ అయితే చూసేద్దాం. సో వీళ్ళకి కూడా 14th వెనస్డే రోజే ఫస్ట్ వచ్చేసి రీసెర్చ్ మెథడాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసరికి 9 AM to 11 AM వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అది న్యూ అండ్ ఓల్డ్ టైమింగ్ వచ్చేసి 9 AM to 12 PM వరకు, అదైతే ఓల్డ్ టైమింగ్. జస్ట్ దట్ 1 సబ్జెక్ట్కి మాత్రమే ఉంటుంది, రీసెర్చ్ అండ్ మెథడాలజీ అనే సబ్జెక్ట్కి మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్. బీకామ్ వాళ్ళకి అలాగే బీబీఏ వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ 16th ఫ్రైడే రోజు మనకి జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 19th మండే రోజు మనకి ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ, అరబిక్ 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 21st వెనస్డే రోజు మనకి ఇక్కడ కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ 2 అనే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ బీబీఏ వాళ్ళకి ఇక్కడ బ్యాంకింగ్ ఉంటుంది. నెక్స్ట్ బయ్యర్ బిహేవియర్ ఉంటుంది. నెక్స్ట్ లీడర్షిప్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 23rd ఫ్రైడే రోజు అయితే థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీ ఉంటుంది.
నెక్స్ట్ బి వచ్చేసి ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ 2 ఉంటుంది. సి వచ్చేసి ఇంటర్నేషనల్ ఆడిటింగ్ ఉంటుంది. నెక్స్ట్ డి వచ్చేసి ఫైర్ అండ్ మ్యారైన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇదైతే బీకామ్ వాళ్ళకి. నెక్స్ట్ బీబీఏ వాళ్ళకి వచ్చేసి ఏ అయితే రిస్క్ అనాలిసిస్ అండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. బి అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సి వచ్చేసరికి టాలెంట్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ డి వచ్చేసి బిజినెస్ అనలిటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ వచ్చేసి ఏఐ అప్లికేషన్స్ అనే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ బీబీఏ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ 26th మండే రోజు మనకి ఇక్కడ ఏ అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటుంది, ఆర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ బి వచ్చేసరికి మల్టీమీడియా సిస్టమ్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఆర్ డేటా అనలిటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ సి వచ్చేసి ఇంటర్నేషనల్ ట్యాక్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డి వచ్చేసి ప్రాపర్టీ అండ్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ వచ్చేసి బిజినెస్ అనలిటిక్స్ అండ్ బిజినెస్ అప్లికేషన్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే సబ్జెక్ట్స్ అయితే మనకి ఇక్కడ బీకామ్ వాళ్ళకైతే 26th మండే రోజు ఉంటాయి. నెక్స్ట్ బీబీఏ వాళ్ళకి ఇక్కడ ఏ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫైనాన్స్, బి వచ్చేసి రూరల్ మార్కెటింగ్, సి వచ్చేసి ఎంప్లాయీస్ రిలేషన్స్ హెచ్ఆర్, నెక్స్ట్ డి వచ్చేసి వెబ్ టెక్నాలజీస్, డిఈ వచ్చేసి డేటా మైనింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఏఐ. సో ఇది మనకి బీబీఏ వాళ్ళకి 26th మండే రోజు అయితే ఉంటుంది. సో ఇది బీకామ్కి అలాగే బీబీఏకి సంబంధించి 6th సెమిస్టర్ వాళ్ళ ఎగ్జామ్ టైం టేబుల్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకి ఇచ్చిన డేట్స్ని అలాగే ఇచ్చిన సబ్జెక్ట్స్ని బట్టి మనం ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలి. సో మనం కరెక్ట్ ప్రాపర్గా మనం డేట్స్ అయితే చెక్ చేసుకోవాలి. అలాగే ఏ డేట్ రోజు ఏ ఎగ్జామ్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఉంది అని అయితే మనం ప్రాపర్గా చూసుకొని ఆ సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి మనం కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది అన్నమాట మన ఈరోజు టైం టేబుల్. సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది, అలాగే 4th సెమ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6th సెమ్కి కూడా సంబంధించి ఇవ్వడం జరిగింది. 3 సెమ్స్ యొక్క టైం టేబుల్ అయితే మన ఈ వీడియోలో ఉంది. సో మీరు ఎవరికైనా కావాలి అంటే మీరు వీడియోని పాస్ చేస్తూ చూడండి. నేను అదే విధంగా స్లోగానే మీకు చూపిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో మీకు ఎవరికైనా కావాలంటే పూర్తిగా వీడియోని చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీరు సబ్జెక్ట్స్ అనేవి మిస్ అయిపోతారు. సో మీకు ఏ సబ్జెక్ట్ ఏది అనేది అర్థం కాదు. సో వీడియోని పాస్ చేస్తూ పూర్తిగా చూడండి, మీకు అప్పుడే టోటల్గా వీడియో అయితే అర్థమవుతుంది. సో నో కన్ఫ్యూజన్, మనకి టైం టేబుల్స్ అయితే ఇవి. సో ఈ విధంగానే మనకి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. 2nd సెమ్ అలాగే 4th సెమ్ అలాగే 6th సెమ్కి సంబంధించి ఈ టైం టేబుల్ ప్రకారమే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో టైం టేబుల్ చూసి ప్రతి ఒక్కరు టైం టేబుల్ని ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ అనేవి అందరూ మంచిగా రాయండి, మంచి మార్క్స్ వస్తాయి. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఇక టైం కూడా సరిగ్గా లేదు. సో ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అనేది చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్లో కూడా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో ఈ వీడియో వాళ్ళకి కూడా షేర్ చేయండి, మీలాగే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇది అన్నమాట ఈరోజు మన వీడియో. మళ్ళీ ఒకసారి టైం టేబుల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది, మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.